మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చదవడానికి ముందున్న వాక్యాలను కూడా మనం చదివి ఆ తర్వాత ఈ వాక్యంలోనికి దేవుడు నడిపించునుగాక. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీకు తెలియజేతును అని దేవుడు మాట్లాడుతున్నాడండి. అంటే డైరెక్ట్గా ఈ మాటకు వచ్చేసి అంటే చదవబడిన వాక్యములో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయదును అని అన్న మాట మనం రక్షణ పొందుకున్న దినములో నుంచి కూడా మనం ఎన్నోసార్లు విని ఉంటామండి కదా. చాలాసార్లు మనం గ్రహిస్తాం కూడా. దేవునికి ఉన్న ఒక ఫోన్ నెంబర్ ఏది అని అంటే ఇదే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట ద్వారా ఇది దేవుని ఫోన్ నెంబర్. అంటే దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు జవాబిచ్చే దేవుడు అని మనం గ్రహించాలి. సో ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఎందుకు ఆయన మనకు జవాబు ఇవ్వాలి, ఎందుకు మనం మొరపెట్టినప్పుడు ఆయన వినాలి, ఎందుకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మనకి ఎందుకు తెలియజేయాలి అనంటే మనం అనే ఒకే ఒక మాట, మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి లోకానికి వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన అత్యధికమైన కృప మన పట్ల ఉంది కాబట్టి దేవుడి మాట ఇస్తున్నాడు అని అంటాం. అది కూడా ఒక కారణమే. కానీ చదవబడిన వాక్యములో మొదటి వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇర్మియా చెరసాలలో రెండోసారి ఉన్నాడండి. ఆ టైంలో దేవుని వాక్కు అతనికి రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ చెరసాలలో బంధించబడి ఉన్నావో, అంటే నా ఉద్దేశం మీరు జైలుకి వెళ్ళారనో ఎక్కడ బంధించబడి ఉన్నారనో చెప్పడం కాదండి. అంటే ఏ బంధకాలలో, ఏ కట్లలో నువ్వు బంధించబడి ఉన్నావో, బాధ్యతలని చెరసాలలో బంధించబడి ఉన్నావేమో, అప్పులనే చెరసాలలో బంధించబడి ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందులనే చెరసాలలో బంధించబడి ఉన్నావేమో, ఈరోజు నీకున్నదంతా కోల్పోయి ఇతరులు వచ్చి వాటిని దోచుకొని పోయి నీకేమీ లేకుండా ఒంటరిగా నిన్ను మిగిల్చి లేమి స్థితిలోనికి నిన్ను నిలబెట్టబడిన చెరసాల అనే లో బంధించబడి ఉన్నావేమో. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఇక్కడ? రెండవసారి యెహోవా వాక్కు ఇర్మియా ప్రవక్తకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నువ్వు గ్రహించాల్సింది, ఏ పరిస్థితిలో ఉన్నా ఇదివరకు నీకు వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు, లేక దైవజనుల ద్వారా మాట్లాడి ఉండొచ్చు నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు, లేక నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు నీకు జీవగ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ఇచ్చి ఉండవచ్చు. ఆ మాటను దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను చూస్తున్నవాడు, నిన్ను ప్రేమించినవాడు, నీ కొరకు మరణించినవాడు, తన కృపను నీకు ఇచ్చి నడిపిస్తున్నవాడు నీకు సెలవిస్తున్న మాట ఏంటిది? నీ మాట నెరవేర్చు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇది నువ్వు గ్రహించాలి ముందు. ఆ తర్వాత రెండవదిగా స్థిరపరచవలనని, అంటే తన మాట నెరవేర్చి తన ఆశీర్వాదంలో నీకు అనుగ్రహించి ఆ ఆశీర్వాదములో నిన్ను స్థిరపరచవలెనని, ఆ మాటను నెరవేర్చిన దేవుడు ఆ ఆశీర్వాదాన్ని నిర్మించు యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిస్తున్నాడు. అర్థమైంది కదండి? దేవుడు ఇప్పుడు చదవబడిన 3వ వాక్యంలో ఏం వాగ్దానం ఇస్తున్నాడు? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను కదా. చాలా మంది అంటాము, లేవగానే మనము మనకు సమస్య రాగానే పరిగెత్తుకొని ప్రార్థన చేద్దాం, ఆయన అన్న మాటే కదా అని. కానీ ముందు నువ్వు గ్రహించాల్సింది ఏంటిది? నీకు మాట ఇచ్చిన దేవుడు ఇర్మియా ప్రవక్త జైల్లో ఉన్నాడండి, చెరసాలలో బంధించబడి ఉన్నాడు. అతనితో రెండవసారి దేవాది దేవుడు వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలా బలపరుస్తున్నాడు? మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా, స్థిరపరచాలని మాట్లాడుతున్నాడు. తర్వాత దాన్ని నెరవేర్చి ఆ కార్యమును స్థిరపరిచి నిర్మించిన యెహోవా అను నామము కలిగినటువంటి నామమును వహించిన వాడే నీకు మాట ఇస్తున్నాడు.
ఇస్తున్నాడు. ఏం మాట ఇస్తున్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఈరోజు నీ ముందుకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ స్థితిలో గుండా నువ్వు వెళుతున్నావో ఈరోజు దేవుడు నీకు జవాబిస్తూ నాకు మొరపెట్టుము, నేనేం చేస్తా? నీకు ఉత్తరం ఇచ్చేదను, అంటే జవాబిస్తాను. ఆ తర్వాత నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను. మొరపెట్టడం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారా? మొరపెట్టడం ద్వారా ఎంత ధన్యత ఉందో చూసారా? నీ సమస్య పట్టుకొని మనుషులను వెతుక్కుంటూ ఎవరికి చెప్పుకుందాం, ఎవరి ముందు ప్రలాపిద్దాం, ఎవరి ముందు ఏడుద్దాం, ఎవరికి వివరంగా చెప్పుకుందాం అని వెతుకుతున్నావో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. చాపబడిన 2 చేతులతో హక్కును చేర్చుకోవడానికి, నీకు జవాబు ఇవ్వడానికి, నువ్వు అడిగితే తన మాట నీ పట్ల నెరవేర్చడానికి ఒక శక్తి కలిగిన, నామము కలిగిన, యెహోవాను నామము కలిగిన వ్యక్తి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవాది దేవుడు నిన్ను ఆదరిస్తూ పిలుస్తున్నాడు. మొరపెడదామా? ఆయన సన్నిధికి వచ్చి మనకు కావాల్సింది ఆయన సన్నిధిలో అడగగలమా మనము? ఎందుకంటే నువ్వు మొరపెడితే నీకు జవాబిచ్చే దేవుడు నీకున్నాడు ఈరోజు. కాబట్టి కృంగిపోకు బ్రదర్, ప్రియ సహోదరుడా, ఏ విషయంలో కృంగిపోకండి. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు ఈరోజు నీకు జవాబిస్తున్నాడు. తర్వాత నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు దేవుడు చేస్తున్నాడు. తర్వాత ఘోరమైన సంగతులను కూడా నీకు తెలియజేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై జీవించుట అసాధ్యము. దేవుని సన్నిధికి వస్తే ఆయన ఉన్నాడనియో, అడుగు వారికి ఫలమిచ్చువాడనియో మనం నమ్మి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జవాబిస్తున్న మాట, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను నీకు వివరించేదను అని దేవుడు తెలియజెప్తున్నాడండి. కాబట్టి ఏ విషయంలో కృంగిపోకండి. సర్వోన్నతమైన తండ్రి ఈరోజు నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించడానికి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్న స్థితిలో నిన్ను బలపరచడానికి, నిన్ను కౌగిలించుకొని ఓదార్చడానికి నీ ముందుకు వచ్చిన దేవుణ్ణి ఈరోజు ఒక్కసారి నీ ఉన్న స్థితిలో నుంచి బయటికి వచ్చి చూడు దేవుని బిడ్డ. దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు. నాకు మొరపెట్టుము, నేను నీకు గూఢమైన సంగతులను తెలియజేస్తాను, నీకు జవాబిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోవద్దు, ఏ విషయంలో బలహీన పడవద్దు. మనం జయించిన వాడి పిల్లలమండి. పునరుత్థాన విజయమును మన కొరకు దేవుడు స్థిరపరిచి ఉన్నాడండి. కాబట్టి కృంగిపోవద్దు దేవుని బిడ్డ. ధైర్యంగా నిలబడు. ఆయన కొరకు నువ్వు నిలబడు. మిగిలిన అన్ని ఆయన చూసుకొని నిన్ను నడిపించగలిగిన దేవుని చేతుల్లో నువ్వు ఉన్నావని గ్రహించి ముందుకు కొనసాగు. ఈ వాక్యములో ఉన్న దేవుని కృప మనందరినీ మనమున్న పరిస్థితుల్లో ఆదరించి ముందుకు నడిపించునుగాక. ఈ వాక్యము మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.